ఇండియాపై 25% సుంకం చేస్తామన్న ట్రంప్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతదేశంపై సుంకాల హెచ్చరికలు జారీ చేశారు. భారత్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపకపోతే భారతీయ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని ఆయన ప్రకటించారు. ఆగస్టు 1 గడువు ముందు రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సుంకం ఇంకా ఖరారు కాలేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ స్పష్టం చేశారు. ఈ అంశం భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలపై మరోసారి చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ గతంలో డజనుకు పైగా దేశాలకు లేఖల ద్వారా సుంకాల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఈసారి భారత్పై లిఖిత హెచ్చరిక మాత్రం ఇంకా జారీ చేయలేదు. గతంలో ఏప్రిల్ 2న భారతీయ దిగుమతులపై 26% సుంకం విధించిన ట్రంప్ ఇప్పుడు 25% సుంకం విధించే అవకాశం ఉందని సూచించారు. భారత్తో వాణిజ్య ఒప్పందం గురించి చర్చించాలని, లేకపోతే కఠిన సుంకాలు తప్పవని ఆయన ప్రపంచ దేశాలను కోరారు. భారత్ మా స్నేహితుడు, కానీ వాణిజ్యంలో సరైన వైఖరి అవసరమని ట్రంప్ స్పష్టం చేయడం విశేషం. ట్రంప్ భారత్తో అమెరికా వాణిజ్య సంబంధం చాలా కష్టం అని అభివర్ణించారు. గత దశాబ్దంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగినప్పటికీ అమెరికా వస్తువుల వాణిజ్య లోటు రెట్టింపు అయిందని ఆరోపించారు. భారత్ విధిస్తున్న అధిక సుంకాలపై ట్రంప్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశానికి ముందు భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోడీతో జరిగిన చర్చల్లో కూడా మీరు మాతో సరిగ్గా వ్యవహరించడం లేదని సూచించారు. వాణిజ్య శాఖ డేటా ప్రకారం గత సంవత్సరం అమెరికా భారత్ నుంచి $87 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకోగా భారత్ అమెరికా నుంచి $42 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఈ గణాంకాలు రెండు దేశాల మధ్య వాణిజ్య లోటును స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ అసమతుల్యతను సరిచేయడానికి ట్రంప్ సుంకాల ఆలోచనను ముందుకు తెచ్చారు. ట్రంప్ గత కొన్ని నెలలుగా భారత్తో వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయిందని చెబుతున్నారు. మే నెలలో అమెరికా ఎగుమతులపై భారత్ 0 సుంకం విధించడానికి అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వాదనను భారత్ తక్షణమే తోసిపుచ్చింది. ఆగస్టు 1 గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు దేశాలు చర్చలకు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది.